ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 54:4. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రియులరా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రభువే నాకు సహాయకుడు, నా ప్రాణమును ఆదరిస్తున్నాడు. అంటే భక్తుడు దావీదు మరి తన మీదకి ఎంతోమంది దండెత్తి వచ్చిన సమయంలో ఎంతోమంది బలాఢ్యులు అన్యులు తన మీదకి లేచి ఉన్నారు, తన ప్రాణము తీయాలని చూచుచున్నారు. కాబట్టి అటువంటి సమయాలలో దేవుడే దావీదుకు సహాయకుడుగా ఉన్నాడు. ఏ కీడు మరి తన మీదకి రాకుండా దేవుడు దావీదును కాపాడుతున్నాడండి. కావున ఒక్కసారి ఆలోచించండి, దేవుని సహాయము మనుష్యుల సహాయము కంటే ఎంతో ఉన్నతమైనదండి. ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి. దేవుని సహాయం కొరకు తను కోరుకుంటున్నాడు. ప్రభువే నా ప్రాణమును ఆదరిస్తాడు. ఒక్కొక్కసారి ఎంతమంది మనల్ని ఓదార్చినా ఓదార్పు రాకపోవచ్చండి. ప్రభువిచ్చే ఆదరణ మన ప్రాణానికంట నెమ్మదిని కలిగిస్తుందంటే. మన ప్రాణమును ఆయన ఆదరించేవాడు. ఒక తల్లి వలె తండ్రి వలె ఆయన మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి ఆపత్కాలంలో ఆయన మనకి ఒక సహాయమైన దుర్గమండి. కావున ఆ దేవుని యందు నమ్మిక ఉంచాలి, ఆ ప్రభువుని ప్రార్థించాలి, ఆ ప్రభువు వైపు చూడాలండి. ఇక్కడ దావీదు చేస్తున్న ప్రార్థన అదే, నా ఆపదలన్నిట్లోంచి కూడా ఆయన నన్ను విడిపించి ఉన్నాడండి. ఎంత బలమైన విశ్వాసం అండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, ఆయన నన్ను విడిపించాడు అన్నట్లుగా. కావున ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ఈ ఉదయకాలమందు ఆయన సహాయము మనందరికీ ఆయన సహాయకుడై ఉన్నాడు. దేవుని సహాయాన్ని మరి తీసుకోగలుగుతున్నావా? చాలామంది ఎవ్వరి సహాయం నాకొద్దు, నేను నా అంతటిగా నేను బ్రతుకుతాను అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ దేవుని సహాయము చాలా చాలా ఘనమైనది అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలండి. ప్రేమైన వల్లరా, ఎన్నో మార్లు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాకు సహాయము చెయ్యి, త్వరపడి నాకు సహాయము చెయ్యి అని ప్రార్థిస్తున్నాడండి. మన ప్రార్థన దేవుని యొద్ద నుంచి మనకు సహాయాన్ని తీసుకొస్తుంది, దేవుని దగ్గర నుంచి మనకు ఆదరణని నడిపిస్తుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.